ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను తప్పు చేసినట్టు అందరూ నన్ను అలా చూడటం నాకు నచ్చట్లేదు. ఆ తప్పు నేను చేయలేదు అని నిరూపించుకోవాలి. నా రాజుకి నిరూపించకపోయినా అందరికీ నిరూపించాలి. నా రాజు నన్ను నమ్ముతాడు. ఒకవేళ నా ల్యాప్టాప్ నుండి డిజైన్స్ ని ఆ గౌతమ్ దొంగిలించి ఉండొచ్చు కదా. నా ల్యాప్టాప్ లో ఎవరైనా డేటా దొంగిలించి ఉంటే ఖచ్చితంగా ల్యాప్టాప్ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళి ఆ దొంగ ఎవరో, అసలు ఆ డిజైన్స్ ని నా ల్యాప్టాప్ లో నుండి ఎలా బయటికి వచ్చాయో చూస్తే తెలుస్తుంది కదా. ఈ టైంలో అమ్మాయి గారు ఫోన్ చేస్తుంటారు. ఏందమ్మా ఈ టైంలో ఫోన్ చేస్తుంటారు? ఏదైనా సమస్య? పెద్ద సమస్య మురుగన్ గారు. ఏందమ్మా సమస్య? చెప్తాను మురుగన్ గారు. మీరు ఇప్పుడు ఆఫీస్ దగ్గరికి ఏమైనా రాగలరా? ఈ టైంలో ఆఫీస్ దగ్గరికి ఎందుకమ్మా? మీరు రండి, చెప్తాను. అలాగేనమ్మా, బయలుదేరుతున్నా. ఆఫీస్కి ఈ టైంలో రమ్మన్నారంటే పెద్ద సమస్య అయి ఉంటుంది. రూపం మీద పెద్ద సమస్యలో ఉన్నట్టున్నది. వెంటనే వెళ్ళాలి. మురుగన్ అయితే రమ్మని చెప్పాను. ఈ టైంలో వెళ్తానంటే నాన్నకేం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పి వెళ్ళాలి. నాన్న. ఏంటమ్మా రూపా, ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లేదు నాన్న. ఈ ప్లేస్ వల్ల నిద్ర రావట్లేదమ్మా? ప్లేస్ ప్రాబ్లం అయ్యి నిద్ర రాకపోవడం కాదు నాన్న, ఒక ప్రాబ్లం వల్ల నిద్ర రావట్లేదు. ఏమైందమ్మా రూపా? ఈరోజు ఆఫీస్లో నేను చేయని తప్పు వల్ల నా మీద నింద పడింది నాన్న. నిందనా? ఆ నింద చెరిపేసేంత వరకు నాకు నిద్ర పట్టేలా లేదు నాన్న. అయితే ఇప్పుడు ఏం చేద్దామమ్మా రూపా? ఆ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పమ్మా, నేను సాల్వ్ చేస్తాను కదా. అయ్యో వద్దు నాన్న, నేనే ఆఫీస్కి వెళ్ళి ఆ తప్పు ఎవరు చేశారు, ఎలా చేశారనేది కనుక్కుంటాను నాన్న. సరేలేమ్మా రూపా, ఇప్పుడు వెళ్ళి పడుకో. రేపు మార్నింగ్ ఎలాగో ఆఫీస్కి వెళ్తావు కదా. లేదు నాన్న, నేను ఇప్పుడే వెళ్ళాలి. మార్నింగ్ వరకు వెయిట్ చేయలేను. ఈ టైంలోనా? ఎలా వెళ్తావమ్మా రూపా? సరే అమ్మా, నేను వస్తా పదా. అమ్మో, నాన్న ఇప్పుడు ఆఫీస్కి వస్తే గౌతమ్ ఆఫీస్లో నేను జాబ్ చేస్తున్నానని, పైగా అదే రాజు ఆఫీస్ అని కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా రూపా, నేను కూడా వస్తానంటున్నాను కదా. ఇంత చిన్న విషయానికి మీరెందుకు నాన్న? మా కొలీగ్ని రమ్మన్నాను, తను నేను ఇద్దరం వెళ్తాం. సరేనమ్మా రూపా,
కనీసం రోడ్డు మీద వరకు వస్తాను పదా. నానా, నేను మీ కూతుర్ని. నన్ను మీరు పిరికిదానిలా పెంచలేదు. మీరేం భయపడకండి నాన్న. నేను వెళ్ళి త్వరగా ప్రాబ్లం క్లియర్ చేసుకుని వచ్చేస్తాను. సరేనమ్మా, జాగ్రత్త. ఏంది రూపమ్మా ఈ టైంలో రమ్మని చెప్పుండావు? బాబాయ్, మీరు నాకు ఒక సాయం చేయాలి బాబాయ్. బాబాయా? సాయమా? ఏందమ్మా అది? ఆఫీస్ తాళం ఓపెన్ చేయాలి బాబాయ్. లోపల నా ల్యాప్టాప్లో కొంచెం పని ఉంది. జస్ట్ 5 minutes బాబాయ్, అంతే. ఏందమ్మో నా కొంప ముంచేలా ఉండావే? ఈ టైంలో ఆఫీసులోకి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. అసలే మా సారు వాడిని మోసం చేశామని నింద ఉండాది. దానికి తోడు ఇప్పుడు తలుపులు తెరిస్తే అందులో నన్ను భాగం చేస్తారు. ఇది జరిగే పని కాదు గాని వెళ్ళమ్మా, వెళ్ళు, రేపు కలుద్దాం. బాబాయ్, ఆ నిందని జరుపుకోవడానికే తాళాలు తీయమంటున్నాను బాబాయ్. కుదరదమ్మా. అంతగా కావాలంటే మా సార్కి ఫోన్ చేసి అడుగుతాను. ఆయన చెప్తే తెస్తాను. అయ్యో బాబాయ్, ప్లీజ్ వద్దు బాబాయ్. ఈ టైంలో ఇలా వచ్చామని తెలిస్తే ఏమనుకుంటారో ఏమోనని నాకు చాలా భయంగా ఉంది. అదే కదా నా బాధ. నువ్వు గమనుండు, మా సార్కి ఫోన్ చేస్తాను, ఆగు. బాబాయ్, అయ్యో. ప్లీజ్ వద్దు బాబాయ్. ఆగమ్మా, ఆగు, ఒకసారి ఫోన్ చేయని. ఇదేంటి ఇయ్యాలకే పడుకున్నాడు అనుకుంటా, ఫోన్ ఎత్తట్లేదు. ప్లీజ్ బాబాయ్, మీ కాళ్ళు పట్టుకుంటాను. వద్దు బాబాయ్. ఏందమ్మా ఇది? ఇంత చిన్న విషయానికి కాళ్ళు పట్టుకుంటా అంటున్నావు? పనిచేసే చోట ఇలాంటి నిందలు చాలా కామన్గా ఉంటాయి. 2 రోజులు గుర్తుపెట్టుకుంటారు, ఆ తర్వాత మర్చిపోతారు. మా సార్తో నేను మాట్లాడతాను, నువ్వు ఇంటికెళ్ళమ్మా. లేదు బాబాయ్, ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ నిందని తొలగించుకోవాలి. ఎందుకమ్మా ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకుంటున్నావు? ఎందుకంటే రాజుకి నేనంటే ఒక నమ్మకం. ఈ నింద వల్ల ఆ నమ్మకం పోకూడదు. రాజా? మా సార్ని పేరు పెట్టి పిలుస్తున్నావా? ఆయన మీకు సార్ అవ్వకముందే నాకు తాళి కట్టిన భర్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.